కామన్వెల్త్ క్రీడలపై తమ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు ప్రధాని మోదీ ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 2010 కామన్వెల్త్ క్రీడలకు సంబంధించిన కేసులో ఈడీ ముగింపు నివేదికను ఢిల్లీ కోర్టు అంగీకరించడంతో ఈ మేరకు పేర్కొంది. 2014కు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ కలిసి 2G కామన్వెల్త్ గేమ్స్ వంటి కుంభకోణాల్ని సృష్టించి తమ పార్టీని అప్రతిష్టపాలు చేశాయని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ అన్నారు. నిజాయితీ పరులు, అంకిత భావం కలిగిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్పై తప్పుడు ఆరోపణలు చేశారని ఎక్స్లో పోస్ట్ చేశారు. 2G కేసుకు సంబంధించిన నిజం ఇప్పటికే కోర్టులో బయటపడిందన్నారు. సోమవారం కామన్వెల్త్ క్రీడల కేసులో ఈడీ క్లోజర్ నివేదికను కోర్టు అంగీకరించిందని జయరాం రమేష్ పేర్కొన్నారు. కాబట్టి ప్రధాని మోదీ, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కాంగ్రెస్కు, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కామన్వెల్త్ గేమ్స్ అంశంలో 2014లో సీబీఐ క్లోజర్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ కేసులో ఎలాంటి నేరారోపణ ఆధారాలు బయటపడలేదని పేర్కొంది. తాజాగా ఈడీ సైతం క్లోజర్ రిపోర్ట్ ఇచ్చింది.